జూన్ 2 రోజు పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణలో మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ వ్యాఖ్యల విషయంలో స్పందించకుండా ఆయన మీద వచ్చినటువంటి వ్యాఖ్యల మీదనే స్పందిస్తూ మీ అయ్యే జాగిరా అని చెప్పేసి కూడా స్పెషల్గా ఒక్కొక్కరికి కౌంటర్ ఇచ్చే ప్రక్రియ చేయడం జరిగింది. ఏం చెప్తారండి ఆయన వ్యాఖ్యల గురించి? ఇక్కడ ఆయన మేము వస్తాం, నిలబడతాం, చూపిస్తాం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఆయన కావాలని రెచ్చగొడుతున్నాడు. ఆయన ఏంటంటే ఆంధ్రలో మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ జనాన్ని రెచ్చగొడితే ఆంధ్రలో మైలేజ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మైలేజ్ పెరుగుతుంది. దానికోసమని ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో ప్లాన్ ఉంది, డీప్ రూటెడ్ ప్లాన్ ఒకటి ఉంది. వేలు చాలా లోతుకు పోయినాయి ఆ కుట్రకు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పద్ధతి ప్రకారం చేస్తున్న ఆయన మనము వాళ్ళు ఏమేమి దొంగ పనులు చేసిందో చెప్పాలి. నీ గురువు కదా నువ్వు ఉన్నది. గద్దరిని కూడా అవమానిస్తుంది. గద్దరినేమో చంద్రబాబు నాయుడు 6 తూటాలు కాల్చి చంప చూసిండు. ఇప్పుడు చచ్చిపోయినాక ఆయన అవమానిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే అవమానిస్తున్నాడు. దీని వెనక చంద్రబాబు నాయుడు కుట్రనే ఉంది. గద్దరు వ్యతిరేక చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గద్దరు ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు పరిశ్రమని మూసేస్తుంటే హైదరాబాద్ లో, తెలంగాణలో ఆల్విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రకాశం రిపబ్లిక్ డిబిఆర్ నేతృత్వంలో నిజాం షుగర్ సిరుపు అన్ని మూసేసాడు. భోగరాజు గంగరాజుకు 169 కోట్లకు నిజాం షుగర్ సంపన్నాడు. కానీ నిజాం షుగర్స్ కు నిజాం 3 చోట్ల ఫ్యాక్టరీ పెట్టిండు. ముంబోస్పల్లి అంటే మెదక్, బోధన్, ముత్యంపేట, కరీంనగర్ జిల్లా 3 చోట్ల కలిపి 32,000 ఎకరాల సొంత చెరుకు తోటలున్నాయి. ₹1,00,000 ఎకరం పెట్టుకున్నా కూడా 3,200 కోట్లు ఉండాలి భూమి విలువ, ఫ్యాక్టరీ విలువ కాకుండా. అయినా సరే 129 కోట్లకి ఎట్లా అమ్ముతాడు? ఇవన్నీ 3 చోట్ల 3 జిల్లాలు ఆగమైపోయినాయి. 3 చోట్ల కలిసి 58,000 మంది చెరుకు రైతులు ఆగమైపోయారు, నాశనమైంది. 18,000 మంది చెరుకు బండ్లు దొరికేవాళ్ళు, 22,000 మంది కూలీలు దాంట్లో ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, అందరు నాశనమయ్యారు. అంటే లెక్కేసుకుంటే నలుగురు కనుక లెక్కేసుకుంటే 1,00,000 × 4 లక్షల మంది ఆగమైపోయినప్పుడు అప్పుడు గద్దర్ వాళ్ళ దగ్గరికి పోయిండు. తప్పన్నాడు. తప్పన్నందుకు గద్దర్ మీద కాల్పులు జరిపిండు. అప్పుడేమో చంద్రబాబు కాల్పులు జరిపిండు. ఇప్పుడు ఈయన వచ్చేసి చచ్చిపోయినాక నేను కారు ఇచ్చినట్టు. నువ్వు ఎప్పుడు పెట్టినావు పార్టీ? 2014లో పెట్టినావు కదా. ఆయన 96లో అప్పటికే కారు ఉంది. 97 ఆయన మీద కాల్పులు అయినాయి. చంద్రబాబు నాయుడు నీ గురువే కాల్పులు జరిపిండు. నువ్వు ఏం చేసినావు గద్దరికి అని అంటున్నావు కదా. నువ్వు కదా కాల్పులు జరిపింది, గురువు కదా. అప్పుడు మేము అంటున్నాం గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు గాంధీకి పోతే అక్కడ సౌకర్యాలు లేవంటే నిజాం తీసుకొస్తే మేము వెంటనే ఉన్నాం. 1000 మంది వచ్చారు జనం. 2 మంత్రులు వచ్చి అక్కడ కూర్చున్నారు తెలంగాణలో. 2 హెచ్ఎంలు అంటే హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ నాగం జనార్దన్ రెడ్డి, మాధవ్ రెడ్డి వచ్చి అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే ఆయనకి ఏమైనా జరిగితే మొత్తం తగలబెడతాయి హైదరాబాద్. అందుకని భయపడి రాళ్ళు. మంత్రులంతా వచ్చిండ్రు, ఆఫీసర్లందరూ వచ్చిండ్రు, రాజకీయ నాయకులు వచ్చిండ్రు, సినిమా వాళ్ళు దాసనారాయణరావు, మోహన్ బాబు, మురళీమోహన్ వచ్చి అక్కడే కూర్చున్నారు. లక్షల మంది, 1000 మంది వచ్చారు ఎక్కడ పెడితే అక్కడ. అది భయపడ్డారు, అందుకని కాపాడాలని చూసారు. అప్పుడు మేము ఉన్న వెంట నువ్వు ఉన్నవా? ఎక్కడ నువ్వు ఏం చేసారు? గద్దరు కట్టడం ఏం చేయలేదు, మేము కాల్చలేదు. నువ్వు కదా కాల్చింది, ఈ చంద్రబాబు నాయుడు కదా కాల్చింది. బుద్ధి ఉందా నీకు? తెలివి ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు మేమున్నాం. అప్పుడు తూటా ఒకటి వెన్నుపూసలో తేలేము, మేము 5 తీసినాము. 6వ తేలేమని చెప్పి వీరప్ప సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఈ తేలేమంటే మళ్ళీ మాకు భయమైంది. ఏమైనా కుట్ర ఉందేమని అనుకున్నారు అందరూ. అనుకుంటే దీనికి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలంటే ఢిల్లీ నుంచి శ్రీరామ్ హాస్పిటల్ నుంచి ఎక్స్పర్ట్ ఇంకో సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ సెకండ్ ఒపీనియన్ ఇచ్చింది. తీస్తే ఆయన పారాప్లేజియా వస్తుంది, నిజమే అంటే పక్షవాతం వస్తుంది, మెదడు నరాలు ఉంటాయి వెన్నుపూసలో, మెదడు నరాలు గాయపడితే కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే అప్పుడు ఆగినాం. అప్పుడు నువ్వు తెలుసా నీకు? శ్రీరామ్ హాస్పిటల్ తెలుసా? ఢిల్లీ తెలుసా? ఆయన సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అని తెలుసా నీకు? ఈ ముఖాన్ని ఏం చదువుకున్నావు? ఏం తెలియదు. గ్యాస్ట్రోంట్రాలజీ అంటే తెలియదు, సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ తెలియదు, మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజీ తెలియదు. నువ్వు చదువులేను, నీకేం తెలుస్తుంది? మేమున్నాం వెంట, నువ్వెక్కడున్నావు? అదొకటి. రెండవది, ఆయన కారు ఇచ్చిందని చెప్తున్నావు. కారు ఎక్కడ ఉంది నీకు? నీ దగ్గరనే కారు లేదు. 96నే కారు ఉంది. దాసనారాయణరావు లాంటి వాళ్ళు పోటీ పడిచ్చారు, మోహన్ బాబు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన వాళ్ళ సినిమాలకు పాటలు రాసిన సినిమాలు గొప్ప విజయవంతమైనవి. సుద్దాల అశోక్ను కూడా మెచ్చుకున్నాడు. సుద్దాల అశోక్ కూడా బాగా పాడతారని గద్దర్ పరిచయం చేస్తేనే సుద్దాల అశోక్ పాటలు పాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గురించి, సుద్దాల హనుమంతు గురించి గొప్ప గద్దర్ చెప్తే రాసుకున్నారు. అందుకని ఇంత గొప్పలు మేము ఎప్పుడు వినలేదని చెప్పి ఆ పాటలను రాసుకుంటే వాళ్ళు సంతోషపడిచ్చారు. దాసరి పద్మ ముఖ్యంగా ఆమెకు దాసరి నారాయణ అంటే చాలా ఇష్టం. మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఇంత గొప్ప పాట ఎవరు రాయలేదు. ఈ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తో బుట్టు రుణం తీర్చుకుంటునే చెల్లెమ్మ అని పాట పాడి ఏడిచేది. గద్దర్ దండం పెట్టి, అన్న నువ్వు ఆమెనే పెద్దది కానీ అన్నా నువ్వు ఎంత గొప్ప పాట రాసినావు అన్నా, వచ్చే జన్మలో నేను నీ పాదం మీద పుట్టుమచ్చనే పుట్టాలనుందన్న అని చెప్పి ఆమెని కారు ఉండాలన్నా అని చెప్పి వాళ్ళందరూ కలిసి 95లో కారు ఇచ్చారు. అప్పటికే బి నరసింహరావు ఇల్లు అని కట్టించాడు, స్కూల్ కూడా కట్టించిండు ఆయన.
బి నరసింహరావు ఇద్దరు కలిసి ఆ మావోయిస్ట్ మూవ్మెంట్లో పనిచేశారు. కాబట్టి ఆయన భూస్వామి ఇచ్చిన ఆ భూములన్నీ వాళ్ళే వెంకటాపురం ఆ ఊర్లో. అంతే తప్ప నువ్వెక్కడున్నావు? నువ్వు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. నువ్వు కథలు పెడితే జనం ఒప్పుకోరు. గద్దర్ని చచ్చిపోయినాక అవమానిస్తున్నావు. నీ గురువు ఏమో బతుకుండగా చంప చూసిండు, నువ్వేమో చచ్చిపోయిన గద్దరును అవమానించి చంపుతున్నావు. ఆయన ఆత్మను చంప చూస్తున్నావు. అందుకని చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ జాగీరా అని ఎవరు అనలేదు నిన్ను, నువ్వంటున్నావు. నువ్వే మొట్టమొదటి అన్నావు తెలంగాణ ప్రజలు ఎవడు ఈ జాగీరా అని అనలే. ఎందుకన్నాడు? నాగేశ్వరరావు మాట్లాడితే నువ్వే మాట్లాడి, నీ మనుషులే మాట్లాడింది. నువ్వు తెలంగాణను కదా, ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ ప్రొఫెసర్ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలి అని ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి నువ్వే. మేము రెచ్చగొట్టలే. మేము ఈ కారంచేడులో చుండూరు గద్దరు కూడా పోయిండు. చుండూరులో, కారంచేడులో, పాదురుకుప్పం, లక్ష్మపల్లి, వెంపంట, కంచికచర్ల దళితులను చంపేస్తే గద్దరు ప్రతిసారి పోయిండు అక్కడికి. పోయి వాళ్ళ వెంటనే ఉన్నాడు, దళితుల తరఫున ఉన్నాడు. చెంచులను తరిమేస్తుంటే చెంచుల పోడు హక్కుల రక్కల కోసం కృష్ణా గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లాలో చెంచులను తరిమేస్తుంటే ఇటు నల్లమల్ల కూడా ఉన్నారు తెలంగాణలో, అటు నల్లమల్ల కూడా ఉన్నారు. వాళ్ళందరి తరఫున పకాలతో పుచ్చుకొని మద్దతు ఇచ్చింది గద్దరే. నువ్వు అందరు నాశనం చేస్తుంటే ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ లేవు. నువ్వు దొంగలకు సద్దులు మోసుకుంటున్నావు. అప్పుడు దొంగలకు సద్దులు మోసినావు, ఇప్పుడు దొంగలకు సద్దులే మోస్తున్నావు. అందుకని తెలంగాణ ప్రజలు ఇట్లా పిచ్చి మాటలు సహించరు. జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండు, పిచ్చి మాటలు మాట్లాడకు, సోయిలో పడు. నీకు సోయి లేకపోతే మా వాళ్ళు రాయి తీస్తారు. అది నువ్వు సందుకులు నింపుకుంటున్నావు. సందుకులు అంటే నింపెట్టాను. అంటే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో అడ్డుకున్నారు తెలంగాణ వాదులు, ఎన్టీ రామారావు విషయంలో కూడా అడ్డుకుంటున్నారు. మేము చెగువేర సిద్ధాంతాలని, గద్దర్ సిద్ధాంతాలని, నేను ఆ సిద్ధాంతాలను ఆచరించే వ్యక్తిగా నేను మాట్లాడతా. ఎప్పుడైనా సరే నేను జనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినా కానీ ఏ పార్టీలకు అతీతంగా ఉన్నోని కాదు ఇప్పటి వరకు. మీరు ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారు? తెలంగాణ మాట ఎందుకను? ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వాడు ఎందుకను అన్నది నువ్వే కదా. ఒకటి చెగువేర అయితే నువ్వు బీజేపీ పక్కన చేరినావు కదా, చంద్రబాబు పక్కన చేరినావు కదా. చెగువేర అయితే ఇతడు చిగర విప్లవకారుడు, నువ్వు దొంగలకు సద్దులు మోసే లంగవు. నువ్వు ఎట్లా మాట్లాడతావు? చెగువేర అటువంటి పని చేసిందా? చివరి దాకా పోరాటం చేసిండు. ఫైడల్ కాస్ట్రో, చెగువేర ఎంత పెద్ద పోరాటాలు చేసిండు. బ్రెజిల్ నుంచి పోయి క్యూబాల పోరాటాలు చేసే కదా ఆయన. మరి నువ్వు చేసినావు అటువంటి పోరాటాలు? నీకేం చెప్తావు? మాట చెప్తా అయిపోయినా నీకు? నువ్వు తెలుసా? నీకు చెగువేర ఏం చెప్పిండో తెలుసా? చెప్పను. కారల్ మార్క్స్ ఏం చెప్పిండో తెలుసా? చదువుకున్నావు? దాస్ క్యాపిటల్ పేజీలు తెలుసా? ఆ పుస్తకాన్ని రాసిన దాస్ క్యాపిటల్ అని తెలుసా నీకు? అది కూడా తెలియదు కదా నీకు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇప్పుడు చదివినావాను? ఏం చదవలేదు. నువ్వు పోయి నేను చెగువేర అని పేరు చెప్పగానే అయిపోతాను. భగత్ సింగ్ అంటే నువ్వు అమరవీరుని అయిపోతావాను. నేను ఎట్లున్నదంటే ఈ మేకనికి వస్తానట, వాడు పోయి అది తీసుకొని ముద్ర దిద్దుకొని నేను అమరుణ్ణి షహీదు అన్నట. అట్లా ఉంది. ఎవడో మేకనికి వస్తే ఆ రక్తం మీద దిద్దుకొని నేను అమరుణ్ణి అన్నట్టుంది. పిచ్చి మాటలు నువ్వు మాట్లాడవద్దు. జనం మీరు అంతా గమనిస్తున్నారు. అందుకని ఇప్పటికైనా సోయిలో పడు. నువ్వు సోయిలో పడకపోతే మీ దగ్గర సోయి లేకపోతే మా దగ్గర రాయి ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇంకోటి పొద్దున రామచంద్రరావు మాట్లాడుకుంటా రెండు వాక్యం మాట్లాడింది. ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ తప్పేం మాట్లాడలేదు అని ఒక వాక్యం మాట్లాడేది. తెలంగాణ జాగిన అంటే మొత్తం నేను లేదు, మొత్తం లేదు లేదని చెప్పి రెండు మాటలు మాట్లాడింది. నేను ఎట్లా వస్తారు రామచంద్రరావు? నువ్వు ఆయన మొత్తం చూడకుండా ఎట్లా ఏమి తెలియకుండా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మరి అన్ని చూడాలి కదా. చూడకుండా ఎందుకు మద్దతు ఇస్తున్న వాళ్ళకు? ఒకటి. తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాది అని చెప్తున్నాడు ఆయన. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు? మరి నువ్వు సీఎం మీద ప్రశ్నిస్తున్నావు కదా. మరి జనసేన వాళ్ళు ఒరే రేవంత్ రెడ్డి నేను బలిస్తాం రా అంటున్నారు కదా. మరి అది ఉగ్రవాదం అవుతుంది కదా. ఎట్లయితుంది? మరి వాళ్ళని జనసేన ఎందుకు ఉగ్రవాదం చెప్పు? తెలంగాణ తప్పులు జరుగుతుంటే ఎందుకు మాట్లాడవు? నువ్వు మాట్లాడతలేవు ఎందుకు? ఆంధ్రలో తప్పులు జరుగుతుంది ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడకపోవడమే ఉగ్రవాదం. తప్పును ప్రశ్నించకపోవడం ఉగ్రవాదము. తప్పును ప్రశ్నించకపోవడం కుమ్మక్కు, ద్రోహం అంటే పాపం అంటే శిక్ష. కాబట్టి దేవుడు పైన చూసుకుంటాడు, నువ్వు రామచంద్రరావు చూసుకుంటాడు. నువ్వు దొంగలకు సద్దులు మోస్తే కనుక నీకు జనం క్షమించరు, దేవుడు క్షమించరు. తెలంగాణ దృష్టి కోనసీమ కలిగిందని కూడా అంటున్నారు కదా మరి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. అది మరి తెలియదు ఆయనకు. రామచంద్రరావు తెలంగాణ ప్రజల దృష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయా? తర్వాత తెలంగాణ ఏర్పాటు చేస్తే దానికి బీజేపీ మద్దతు ఇచ్చింది కదా. సుష్మా స్వరాజ్ బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పడదా? సుష్మా స్వరాజ్ కదా గట్టి ఉపవాసం ఉన్నది. సోనియా గాంధీని బెదిరించింది. బిల్లు పెడతావో లేదని మాకు అనుమానం కలుగుతున్నది అన్నది బెదిరించింది ఆమె. సుష్మా స్వరాజ్ సంగతి తెలుసా నీకు? రామచంద్రరావు తెలియదు. మరి వీళ్ళందరూ చేస్తున్న తెలంగాణ వచ్చింది. 97 బీజేపీ కాకినాడ తీర్మానం చేసింది కదా తెలంగాణ కావాలని, చిన్న రాష్ట్రాలు కావాలని ఉద్యమం చేసి 2000 అటల్ బిహారీ వాజ్పేయి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ సృష్టించింది కదా. మరి అది దేశద్రోహం అవుతుందా? అది దేశద్రోహమా? అడ్వాణి చేసింది, వాజ్పేయి చేసింది దేశద్రోహమా? గద్దరంటే అడ్వాణి తిరిగింది కదా, అది దేశద్రోహం అవుతుందా? మరి చెప్పాలి, రామచంద్రరావు చెప్పాలి, సంజాయించుకోవాలి. తెలంగాణ వాళ్ళు జాతీయ గేయం కూడా పాడారు పవన్ కళ్యాణ్ అంటాడు. ఎందుకంటే తెలంగాణలో జాతీయ గీతం ఉంటుంది, ఆంధ్రలో జాతీయ గీతం ఉంటుంది. జాతి అంటే కులం,
కులమే కావాలి మీకు. దళితుల వ్యతిరేకులు కదా మీరంతా, ఆదివాసీ వ్యతిరేకులు కదా. తెలంగాణలో జాతీయ గీతం ఉంది, ఎంత పెద్ద పోరాటం. తెలంగాణలో జరిగిన పోరాటం ఆంధ్ర జరిగిన ఏ పోరాటం జరగలేదు. తెలంగాణ వాళ్ళని మొత్తం 4 కోట్ల మందిని ఎక్కిరిస్తే 4 కోట్ల మంది నేను వ్యతిరేకిస్తారు. అప్పుడు 4 కోట్ల మంది నువ్వు దేశద్రోహులు అంటట్టు నువ్వు అంటే ఎక్కడ చైనాకు పంపిస్తావా, మన పాకిస్తాన్ పంపిస్తావా, ఎక్కడ పంపిస్తావా మమ్మల్ని? అందుకనే తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా రామచంద్రరావు మాట్లాడొద్దు, సోయి తెచ్చుకొని మాట్లాడాలి. లేకపోతే జనం నీ అంతు చూస్తారు, నీ పార్టీ అంతు చూస్తారు. ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చుంటే సపరేట్గా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో నేను జనసేన పోటీ చేసి తెలంగాణ అని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు తెలంగాణ వాటి చేసుకో, నువ్వు రా, పోటీ చేసుకో, ఏమైనా చేసుకో, పోటీ చేసుకో, డిపాజిట్ పోగొట్టుకో, జనం చెప్పు దెబ్బలు కొడుతాడు వాడు, రాళ్ళ దెబ్బలు కొడుతాడు వాడు, నాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ స్ఫూర్తితోటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే ఎందుకు పెడుతున్నావు? జనం రెచ్చగొట్టడానికి ఎందుకు పెడుతున్నావు? అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఉన్నది, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిండ్రు. పార్కింగ్ కూడా జాగలేదు అక్కడ. 1000 మంది 2000 కార్లు 3000 కార్లు వస్తాయంటే ఏమవుతుంది? అదే రోజు పెడితే మరి వాళ్ళు రెచ్చిపోతే ప్రభుత్వం లాండ్ ఆర్డర్ కాపాడాలి కదా. అందుకని ప్రభుత్వం చెప్పింది, నువ్వు వాళ్ళని బెదిరిస్తావు, కోర్టును తిరుగుతావు. కోర్టు కూడా ఇచ్చింది కదా, మాకే ఇచ్చింది ఆర్డర్, పెట్టుకోవద్దని చెప్పింది. హౌస్ మోషన్ వేయలేదు, ఇంట్లో వినలేదు. లేదు వాళ్ళు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది కరెక్టే అన్నది. అంటే నువ్వు దాన్ని కూడా విమర్శిస్తున్నావు అంటే నువ్వు కోర్టును కూడా విమర్శించినట్టు లెక్క. కోర్టు కూడా ఇంటర్ఫేర్ అయింది కదా, వాళ్ళకు అనుకూలంగా అయింది కదా. మరి ఏం చేస్తున్నట్టు నువ్వు? అందుకని కోర్టు అంటే తెలియదు, చట్టం అంటే తెలియదు. మరి ప్రభుత్వం చేసిన చర్యను జనసేన వాళ్ళు ఎదిరించినప్పుడు అది కూడా దేశద్రోహమే కదా, మరి అది కూడా ఉగ్రవాదం అవుతుంది కదా. రామచంద్రరావు అడుగుదాం, ప్రభుత్వం చేసిన దాన్ని నల్లకి ప్రశ్నిస్తే అది ఉగ్రవాదం అయినప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది కూడా ఉగ్రవాదం కదా. ప్రభుత్వం చేసిన ప్రభుత్వం పెట్టిన ఆంక్షల్ని ధిక్కరించడం, అవమానించడం, కోర్టుకు పోవడం, కోర్టు చెప్పిన దాన్ని కూడా తప్పని పెట్టడం, ఈ విధంగా అన్ని విధాలుగా తప్పే. మరి అందుకని రామచంద్రరావు సంజాయిషి చేయాల్సింది. మీటింగ్ పెట్టి రామచంద్రరావుని పిలుద్దాం, సమాధానం అడుగుదాం. పవన్ కళ్యాణ్ సభను అనుమతించకపోవడం సరికాదంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. ఆయన అట్లే మాట్లాడతాడు. అనుమతించలేదు కానీ పవన్ కళ్యాణ్ చంపలేదు కదా, తుపాటు కాల్చిందా? మరి గద్దరి మీద కాల్చింది కదా, బిల్లెలతో చంపారు కదా. ఉక్కిరిసులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఆజమరి ఎంతమంది చంపారు? మా రోజు వీరన్న, కోనపూర్ రాములు, కోనపూర్ సాంబశివుడు, ఇంతమందిని చంపాడు కదా చంద్రబాబు నాయుడు. మరి దాన్ని ఏమంటారు? అనుమతించకపోవడమే దేశద్రోహం అయితే ఇంతమందిని చంపడమే టెర్రరిజం కాదా? అది ఉగ్రవాదం కాదా? మరి దానికి చంద్రబాబు నాయుడు సంజాయిషి చెప్పాలి, రామచంద్రరావు సంజాయిషి చెప్పాలి, అందరు పవన్ కళ్యాణ్ కూడా సంజాయిషి చెప్పాలి. వాళ్ళ పేర్లు కూడా తెలియాలి. వీళ్ళు ఎంతమందిని చంపాడో చంద్రబాబు తెలుసు. గద్దరి మీద 6 తూటాలు కాల్చింది తానే అని కూడా తెలుసు. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు ఒకే సీఎం కాబోతున్నాడు, ఇతనికి ఎక్కడ సీఎం అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి తెలంగాణ మీద ఫోకస్ పెట్టి ఈరోజు కొంతమంది వ్యాఖ్యానిస్తారు కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాలు పెట్టే సందు వస్తే వేలు పెట్టే సందు, తర్వాత కాలు పెట్టే సందు, తర్వాత పడుకునే సందు, ఇవన్నీ చేసుకోవడం కోసమే ఇంత రమ్మంటే ఇల్లంత వస్తుంది. అట్లా చేస్తుండొచ్చు, కుట్రలు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడే పంపిండొచ్చు, నువ్వు అక్కడ ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ముఖ్యమంత్రి. ఎందుకంటే నేను పోయినాక నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఉండగానే ముఖ్యమంత్రిని చేయాలి, నేను ప్రధానమంత్రి కావాలి, మోదీని తప్పించాలి. ఎన్టీ రామారావుని తప్పించుతాను కాలేదా ముఖ్యమంత్రి? అంటే ఇప్పుడు మోదీని తప్పించి నేను ప్రధానమంత్రి కావాలి. అయితే ఇక్కడ లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి ఆంధ్రలో, తెలంగాణలో పవన్ కళ్యాణ్. మళ్ళీ పోటీ ఉండదు కదా ఊరి మధ్య. అట్లాంటి రాజీ ఒప్పందం ఏమైనా ఉండొచ్చు, రాజీ ఒప్పందం ప్రకారమే ఏదైనా చేస్తుండొచ్చు, చేసే అవకాశం ఉన్నది. వాళ్ళు కలిసి కుట్రలు చేసే అవకాశం ఉంది. దానికోసం తెలంగాణ ప్రజలను బలి తీసుకోవాలని చూస్తున్నారు. జనమంతా గమనిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము. కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నారు. రాజకీయాల్లో అత్యల్ని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. దేర్ ఆర్ నో మర్డర్స్ ఇన్ పాలిటిక్స్, ఓన్లీ సూసైడ్స్. సో వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటే ఎవరు కాపాడతారు? హత్య చేస్తుంటే కాపాడుతాం, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తాం? ఎవరి అడ్డుపడ ఆఖరికి అన్ని రకాల అడ్డుకుంటే కూడా, ముక్కు మూసుకుంటే కూడా ఆత్మహత్య అయిపోతుంది. అట్లా ముక్కు మూసుకుంటుంది ఏమంటే నేను ఎక్కువ మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన లీడర్ జర్నలిస్ట్ అని ఇక్కడ అనలిస్ట్ అని ఇంచుమించు గుర్తులాగా మాట్లాడడం జరిగింది. అట్లాంటిది సభలో ప్రెస్ మీట్ లో ఖండించడం కానీ దాని గురించి మాట్లాడడం కూడా చేయలేదు. రామచంద్రరావా? పవన్ కళ్యాణ్ చేయడు. ఎందుకంటే వాళ్ళు సంస్కారహీనులు, కుసంస్కారులు, చెడు సంస్కారం కదా. సినిమాలు అంతా బూతే ఉంటాయి కదా, మంచిగా ఉంటుంది. సినిమా భాషనే అంత బూతే ఉంటుంది దాంట్లో. మనం ఏం చూడలేదు, బూత్ సినిమాలే కదా తెలుగు అంటే. ఒక్క దేశభక్తి సినిమా ఉందా? 1000 మంది గోండులను ఉరిదీసారు కదా, రామ్జీ గోండ్ సినిమా వచ్చిందా? 1860లో ఉరిదీసారు ఉందా? లేదు కదా. హిందీలో 8 భగత్ సింగ్ సినిమాలు వచ్చినాయి. షహీద్ భగత్ సింగ్ పిల్లలు ఒకటి వచ్చిందా? ఒక్క దేశభక్తి వచ్చిందా? అన్ని బూతే. కాబట్టి వాళ్ళు బూతే మాట్లాడతారు, బూతే వింటారు, బూతే అమ్ముకుంటారు. ప్రతి సినిమాలో కూడా చూసినాం కదా పాట ఎటువంటి వచ్చింది. సెన్సార్ బోర్డు తప్పు చెప్పింది, సరుకు సామాను అంటే అట్లాంటి బూత్ పాటలే వస్తాయి. సెన్సార్ బోర్డు కత్తిరించే వస్తాయి. కాబట్టి అన్ని వాళ్ళకి బూత్ లాగానే ఉంటాయి. వాళ్ళకి బూతే కావాలి తప్ప బూతు కావాలి, భూతం కావాలి. అందుకని సంస్కారం ఉండొద్దు, మంచి మాటలు ఉండొద్దు,
నీతులు కూడా ఉండొద్దు.